అత్యంత విప్లవాత్మకమైనటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో వికసిత్ భారత్ రోజ్గార్ గ్రామీణ పథకమని జి రామ్జీ పేరు వచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది. ఇది అత్యంత దుర్మార్గమైంది. 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఇలాంటి నష్టం చేసే చట్టానికి. కాబట్టి మీరు కూడా ఈ పాపంలో భాగమే. అందుకోసమే వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పోరాటాన్ని పిలుపునిస్తున్నాయి. ఈరోజు చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని పిలిపించాం. గవర్నర్ గారు రాయబారాన్ని పిలుస్తున్నారు, రండి చర్చించుకుందామని. కానీ చట్టం అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఇది ద్రోహం చేశారు. కాబట్టి వీళ్ళకు కూడా ఈ పాపం ఉంది. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా భాగంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపులో ఇది నాంది అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దశాబ్దాలుగా పేదల కడుపులు నింపాలని చెప్పేసి, వలసలు ఆపాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు మరి వామపక్షాల ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పోరాటం చేసిన ఫలితంగా 2005 యూపీ1 ప్రభుత్వంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం అని చెప్పేసి అప్పుడు తీసుకురావడం జరిగింది. ఆ రోజు 100 రోజులు 100 రూపాయల పనితో ఇది ప్రారంభమైంది. అయితే ఈ చట్టం వచ్చేంత మాత్రాన గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి వలసలు పూర్తిగా నివారణ అనేది అంతో ఇంతో ఇప్పటికి జరుగుతా ఉన్నాయి. వలస నివారణకు వచ్చిన చట్టాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలుగా ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నీరు గార్చి చట్టం ముందు చాప్ కింద నీరులాగా పూర్తి నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరి జి రామ్జీ పేరుతో కొత్త బిల్లు తీసుకొచ్చి పేదలను అడ్డుమిర్చేలా ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఏ మాత్రం కూడా దాన్ని వ్యతిరేకించకుండా మూజువాణి ఓటుతో ఈరోజు బిల్ పాస్ అయ్యే విధంగా చేయడం జరిగింది. అయితే రాష్ట్రాల మీద కూడా దాదాపు 40% ఈరోజు మరి ఆర్థికంగా భారం పడతా ఉంది. మరి చంద్రబాబు గారు ఇప్పటికే 10%, గతంలో 10% ఖర్చు పెట్టవలసి ఉంటే కూడా ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. 2024-25 ఇప్పటికి బిల్లులు పేదలకు రావాల్సి ఉంది. ఉపాధి హామీలో పనిచేసేటువంటి బిల్లులు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఇంతవరకు బిల్లు లేదు. 40% ఖర్చు పెట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే దాన్ని మీరు ఆమోదించడం మీరు సభ్యునా అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆగలేదు. ఇప్పటికీ వలసలు కొనసాగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వలసలు ఆపే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి మేము వ్యవసాయ కార్మిక సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి పూనుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.